ఇప్పుడు 11 సీట్లకి ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఎందుకు అనంటే కొన్ని విధి విధానాలు ఏవైతే ఉంటాయో దానికి ఎలిజిబుల్ అయితేనే ప్రతిపక్ష హోదాకే వెళ్తారు. లేదు అంటే మాకు తెలీదు, మాకు ఇవ్వట్లేదు అని చెప్పి మా జగన్మోహన్ రెడ్డి అన్న ఏదో మీడియాలో కూర్చొని మాట్లాడుతున్నారు కదా. ఇవ్వట్లేదు, ఇవ్వకున్నప్పుడు నేను ఏం మాట్లాడాలి అంటే నీకు ఇవ్వలేదు, ప్రజలు ఇవ్వలేదు. అక్కడ స్పీకరు ఆయన RRR గారు ఇచ్చేది కాదు, మీకు ప్రజలే ఇవ్వలేదు. ప్రజలే నీకు ఇది ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. ఇంకా వాళ్ళు ఎందుకు ఇస్తారు? దాని గురించి ఒకటి పెట్టుకొని మాట్లాడుతున్నారు కదా. అందుకని విజయసాయిరెడ్డి గారు ఇలా జరిగిపోయింది, ఈయన చెప్పిన మాటలు ఆయన వినే పరిస్థితుల్లో లేరు. ఎవరు? విజయసాయిరెడ్డి గారు ఒక రకంగా నాకు తెలిసినంత వరకు ఒక హుందా రకం మనిషి, హుందా రాజకీయాలు చేసేటటువంటి మనిషి విజయసాయిరెడ్డి గారు. నాకు నిజంగా చాలా అభిమానం ఆయన అంటే, విజయసాయిరెడ్డి గారు అంటే. అలాంటి పర్సన్ కూడా ఈరోజు రాజీనామా చేసే స్థాయికి వచ్చారంటే మీరు అతని లోపల ఎంత ప్రెజర్ పెట్టుంటారో అందరికీ అర్థమవుతుంది. బయటకు వచ్చేసారు అంటే మరి అంతే కదా. ఇప్పుడు సాఫీగా నీకు వాల్యూ ఇస్తూ ఉంటే ఇప్పుడు నేను ఉన్నాను రా, జగన్మోహన్ రెడ్డి ప్లేస్లో ఉన్నాను అనుకో, నువ్వు విజయసాయి రెడ్డి అనుకో, నీకు నేను అంత వాల్యూ విలువ ఇచ్చేస్తుంటే నీ ప్రతి మాట నీ మాట నేను వింటూ ఉంటే మరి నీకు నన్ను వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోతావు? నువ్వు వెళ్ళిపోవు కదా. ఏదో లొసుకుండబట్టే కదా ఈరోజు వెళ్ళిపోయి రాజీనామా చేసి వెళ్ళిపోయి రాజ్యసభకు రాజీనామా చేసి వెళ్ళిపోయావు. అంత చిన్న విషయాన్ని మీరు ఎందుకు గ్రహించలేకపోతున్నారు? ఇప్పటికైనా సరే నేను ఒకటే విషయం చెప్తున్నాను, ఈ ఆదాన్ మీడియా తరపు నుంచి చెప్తున్నాను. ఎవరైనా సరే అది జగన్మోహన్ రెడ్డి కాదు, ఎవరు పార్టీలో ఉండేవాళ్ళు ఎవరూ కాదు, ఏదైనా హుందాతనంగా రాజకీయాలు చేస్తే ఉన్నదాన్ని ఏదైతే చేస్తున్న దాన్ని అప్రిషియేట్ చేసి ముందుకు వెళ్ళిపోతుంటేనే మళ్ళీ గెలవడానికి దోహదపడతారు. లేదు మేము ఇలాగే మాట్లాడుతుంటాము ఎంతసేపటికి కప్పలు లాగా, బావిలో కప్పలు కప్ప పైకి వెళ్తుంటే కింద లాగుతారు చూడు, కప్పలకు అది తెలిసిన ఇక అట్లాగా లాగిందనుకో ఇంకెప్పటికీ ఇలానే ఉండిపోతారు. సో ఉందాతనంగా రాజకీయం చేయండి. ప్రతి ఒక్కరికి మీరు ఇది హెల్ప్ చేసుకుంటూ పోవాలి తప్పితే ఇలా చేయకూడదు అనేది నా పర్సనల్ ఒపీనియన్ రా. అది చెప్తున్నాను. ఈ రోజా గారు వచ్చేసి ఎంతసేపటికి ఇప్పుడు ఆయన విజయసాయిరెడ్డి రాజీనామా చేసి వెళ్ళిపోయాడు కదా, మరి వాళ్ళ విషయం గురించి ఎందుకు మాట్లాడదు? ఎందుకు ఈ కూటమి ప్రభుత్వం అంత మంచిగా ప్రభుత్వం ముందుకెళ్ళిపోతుంటే ఎందుకు బురద జల్లాలని చూస్తుంది? మరి ఇవన్నీ ప్రజలు వినరా? ఎన్ని చూడరా? ప్రజలు ఏమైనా అమాయకులా? వాళ్ళు ఏం అమాయకులేం కాదు, వాళ్ళు చాలా స్ట్రాంగ్.